Hi guys, coming from college. అంటే చూసుకోవాలి ఫస్ట్ ఎవరెవరు మనం చూస్తున్నారు లేదా అనేది. ఓకే, ముందే మోసలు ఉన్నారు. పర్ఫెక్ట్లీ కమింగ్ అన్నమాట వీడియో. లెట్స్ స్టార్ట్ ది గేమ్. వద్దు గైస్, ఇంత విచిత్రంగా చూస్తారేంటి అందరూ. పర్లా ఇంటికి వెళ్ళేదాకా ఫోన్ రికార్డింగ్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ప్రతిరోజు రిగ్రెట్. ఇంటికి వెళ్ళాక రికార్డింగ్ ఎందుకు చేయలేదు, ఏ రోజు మాట్లాడలేదు. ఫోన్ సరి చేసినట్టు ఇలా చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకు ఏమైనా చేస్తున్నాను మళ్ళీ కాలేజ్ రోజు స్టార్ట్ చేద్దాం అనుకుని ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. మాట్లాడేదాకా రైట్ రోడ్ వచ్చేసింది. ఏమనిపిస్తుంది నార్మల్ టేకింగ్ కాలేజ్. అసలు ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్స్ చేస్తున్నాను. ఒక దగ్గర 5 or 6 days అప్లోడ్ చేశాను అనుకుంటా. దాని తర్వాత నేను డైవర్ట్ అయిపోతున్నా. వీడియో తీసిన టైంలో నేను డైవర్ట్ అయిపోతున్నా గైస్. పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళంతా ఇలా చూస్తున్నారు. షెడ్యూల్ వేస్తున్నా ఇంకా అప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. January 1st అనుకున్నా. ఈరోజు నిన్న రిపబ్లిక్ డే అయిపోయి ఈరోజు 27th. నేను రిపబ్లిక్ డే పోలీస్ ప్యారలోకి వెళ్దాం, వీడియో తీద్దామని అనుకున్నా. అవ్వలేదు. ఫోన్లో స్టోరేజ్ ఉంది, పెన్ డ్రైవ్ ఉంది, అంతా ఉంది. ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయినా పెన్ డ్రైవ్ ట్రాన్స్ఫర్ చేస్తాను డేటా మొత్తాన్ని. వీడియో రోజు పెట్టడం మాత్రం ఇంపార్టెంట్. క్యాప్ కట్లు ఎడిట్ చేసి పెడతాం. ఓకే, ఓకే. నాకు నేను అనిపించేది ఏంటంటే ఇంకో ఇన్స్పిరేషను, అసలు మన చుట్టుపక్కల ఎవరు స్టార్ట్ చేయాలి, మనమే స్టార్ట్ చేయడం. అదొక కిక్ అనిపించింది. చుట్టుపక్కల ఎవరు స్టార్ట్ చేయనప్పుడు స్టార్ట్ చేయడం బెస్ట్. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా నాకు. ఇంకా చాలా కొద్దిగా ఇంటికి వెళ్ళేదాకా తీస్తాను ఏది వీడియో. ఎవరు చూసినా జరగదు. ఇంత ఇలాగా ధైర్యం వచ్చేదాకా ఫస్టే కదా. అసలు ఇప్పుడు దాకా ఇంటి స్టాప్ దగ్గర దిగిన తర్వాత అసలు ఖాళీ స్థలం ఉందన్నమాట. మా ఇంటి ఎదురు, అంటే మా ఇంటి ఎదురుగా పక్కన ఆ ఖాళీ స్థలంలో పాములు వచ్చింది. అంటే ఖాళీ స్థలం కదా, వేస్ట్ ఎక్కువ వేసి మామూలు వస్తుంది. ఇలా సౌండ్ వచ్చింది కదా, ఇంకా లోపల రాలేదు. ఏంటి 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 రా, పైకి రా, పట్టుకో. అదెందుకు పట్టుకోవా, ఎందుకుమా ఇది మా బ్యాగ్ పట్టుకుంటా పట్టుకోవా. అదేం లేదు, ఏం లేదుమా. ఓరే రికార్డు కూడా చేయట్లేదు మా, మరీ దారుణంగా. నేను షబ్బా బ్యాగ్ పట్టుకోమా. దట్ ఈస్ ద థింగ్. కాల్చి డస్ట్ పడకుండా
ఇది గాయ సంగతి. నీట్గా ఎక్స్ప్లోర్ అవ్వాలి, దీనికి యాడ్ ఆన్ క్రియేట్ చేయాలి. మా మొదలెట్టేది ఈ సరుకులు we have bought from the market, not from the DMart. DMart కంటే తక్కువకు దొరుకుతాయని చెప్పి ఇక్కడికి వెళ్ళాం, అంతేకమ్మా. అది సంగతి. మామూలుగా అయితే మ్యాక్సిమం DMartలో యావరేజ్గా దొరుకుతాయి, అంటే ఇంకా తక్కువకు దొరుకుతాయి గ్రోసరీస్ అని చెప్పి ఎవరు చెప్పారు. అయినా కానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాం. నేను వెళ్ళాం, మా మమ్మీ వెళ్ళారు. అది సంగతి. ఇప్పుడు రీల్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. రీల్స్ అంటే మామూలుగా డ్యాన్స్ వేసినైనా లేకపోతే పాటలు పాడినైనా రీల్స్ క్రియేట్ చేస్తారు. దానికి మనం ఏంటంటే చూసినప్పుడు లైక్ కొట్టచ్చు. అది లైక్ అంటే ఏంటి, నచ్చితే లైక్, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఏంది, వదిలేమంటావు లైకులు కొట్టడం కూడా? మా క్లాస్మేట్ ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది రీల్స్ తీయడం. ఆ రీల్స్ దానికి లైక్ కొట్టా, నేను మా వాడితో మాట్లాడుతున్నాను ఇలా స్టార్ట్ చేసిందని చెప్పి. అంతేగా జరిగింది. అలా మాట్లాడేసరికి నువ్వు క్యాచ్ చేసావు, లైక్ ఏంటి అమ్మాయి ఏంటి అని చెప్పేసి. అంతేగా, బాగానే వస్తుందా వీడియో? అరే ఇల్లు చండాలంగానే ఉంది, మనం తీయాల్సింది తీయాలి అంతే. ఏది హాయ్ చెప్పండి నువ్వు అసలు. నేను తినమ్మా, పాలు కాబెట్టు. స్నాక్స్ లేవు గైస్ ఇంట్లో. ఎన్ని తెచ్చింది బయట పై తిండి అలా మరి నేను ఇప్పుడు వెళ్ళమంటావు. తర్వాత డ్రై ఫ్రూట్స్ మిగతా కావాల్సినవి డిమార్ట్లో తెచ్చుకుంటా. ఇంకా ఆడేంది ఆడ మనకు తెలియదు మా షాపులు ఏ పర్టికులర్గా ఇక్కడ దొరుకుతాయి తక్కువ రేటు, కానీ దాని ఏమంటారు మార్కెట్లో డిమార్ట్లో అనుకో అన్ని కనపడతా ఉంటాయి. రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఇంకా తీసుకొని వచ్చాడు. బాగాలేదా కొట్టు? కొట్టే వాళ్ళే ఇస్తారు. ఆడవాళ్ళు ఉంటారు ఇద్దరు లోపల, అమ్మవాళ్ళు గుమస్తాలు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళే కట్టిస్తారండి ఏమేమి కావాలంటే. వాడికి లెక్క చూసి అన్ని చేసి బస్తాలో పెట్టించి మూట కట్టి బండ్లో ఆటోలో కూడా వాళ్ళే పెట్టారు. బాగానే ఉంది షాప్ చూడడానికైనా, మాదిరిగా ఉంది, బాగానే ఉంది. మార్కెట్ అంటే అలానే ఉండిద్ది. మరి ఎప్పటి నుంచో పెట్టుకొని ఉంటారు ఆ షాపు. అవును, అందరూ పెద్ద పెద్ద కానీ బస్తాలు బయట పెట్టి. నువ్వు వెళ్ళినప్పుడు జనాభా ఉన్నారా? ఇద్దరు ముగ్గురు ఉండబట్టి ఆ కొట్టుకు వెళ్ళాను. సరే, పర్సనల్ షాపులు ఉన్నాయా ఇంకా అలాంటివి? కిరాణా షాపులు తీసుకున్నా. అది బాగుందా? చూద్దాం, లేకపోతే ఈసారి మళ్ళీ డిమార్ట్కి వెళ్ళిపోదాం. అయినా డిమార్ట్లో మూడు నాలుగు సంచులకు వచ్చినాయి సరుకులు. ఎన్ని సంచులకు వచ్చినాయి? నువ్వే తెచ్చావు, నాకేం తెలుసు. మా సంచులు ఏం తీసుకురాలా నేను. వాళ్ళే ఇచ్చారా? ఏది వాళ్ళు ఇచ్చిన సంచులు? మొత్తం 7 దాకా వచ్చినాయి. అంతేనా? అయినా అక్కడ అయింది 5,000 డిమార్ట్లో పోయినసారి. ఇప్పుడు ఎంత అయినాయి? 2,729. ఓన్లీ ఇన్ని సరుకులే. మళ్ళీ 3,500 తీసుకెళ్ళావు. చా నేనే యూట్యూబ్లో పెట్టడానికి కాదుమా, మళ్ళీ మనం చూసుకున్నప్పుడు మనకే నవ్వు వచ్చింది. యూట్యూబ్లో పెట్టే పాట అయితే ఎప్పుడో మంచి క్వాలిటీ కానీ నీట్గా రెడీ అయ్యేవాడిగా. గ్లాస్ తీసుకో, దాని హార్లిక్స్ పంచదార వేసుకో. అది మనము ఉండే కొద్ది మనం అన్నిటికీ తగ్గాలి. ఏం తగ్గాలి? ఏదైనా కానీ అవసరమా అని నా బాధ. వామ్మో, ఆ ఒక్కటి పట్టుకొని పీడిస్తావేంది మా? సాయంత్రం శ్రీశాఖతో మాట్లాడిస్తామా? అసలు నీకేంటి అర్థమైంది? వద్దులే. ఎందుకు? మాట్లాడలేను. అరే అదే ఏం లేవనుకుంటాను. అరిసెలు వద్దు, నేను తిన్ను. రేపు కాలేజ్ కావాలి, రేపు మళ్ళీ మోషన్స్ అయినాయి అనుకో. వీడియో రికార్డ్ అవుతుందా? వీడియో రికార్డ్ అవుతుంది. పాలు చెప్పి పాలు కాగుతున్నాయి. వాము, అంత దగ్గరలో పెడితే ఫోన్ పడేది. వాము అంటే ఇప్పుడు నువ్వు ప్రతిసారి అక్కడ అంతే కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని వచ్చి చూడాలి అప్పుడు ఎంత వద్దా అని చెప్పేసి. అప్పుడు ఏంది ఒకే చీటీ రాసి ఇయే సరుకులు. అవునమ్మా, అప్పుడు వేరే కూడా తీసుకున్నాం కదా, హనీ తీసుకున్నాం, మిగతా వేరే ఎక్కువ రేట్ ఉన్నాయి తీసుకున్నాం. జీడిపప్పు కిస్మిస్లు కూడా తీసుకున్నాం. బాదం పప్పు కూడా తీసుకోలేదా? మనం తీసుకున్నదంతా ఇది కాలిపోయింది. ఫస్ట్ ఇది వేసుకున్నాం.
మళ్ళీ అరే రే అంత అవసరమా? చాలా యశ్వంతి, ఏంది నీకే బలం రావాలా ఏంది? అరే రే లోపల ఆల్రెడీ ఇంకో స్పూన్ పెట్టావేంటి? నీకోసం పెట్టాను, అది ఇది పెట్టాను. ఎందుకు రెండు స్పూన్లు ఎందుకు? అరే రే ఇప్పుడు దీని మీద పడింది మా ఇది ఇస్తావా? ముందు చెంచా పంచదార వేసుకుంటాను. పంచదార వేసుకోమంటా? అరే రే ఇదే 2700 తక్కువే అనిపిస్తుంది నాకైతే. అమ్మో తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఏమైందిలేమా, డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం వస్తువులు కొన్నామో అక్కడ కూడా అయ్యే కొని చూసాం అనుకో, దాన్ని బట్టి రేట్ అర్థమైద్ది. లెక్క దాంట్లో వేసి పెట్టుకున్నావా ఫోన్లో? కాదు, ఇప్పుడు సరుకులు ఏమేమి కొన్నావు నీకు ఐడియా ఉంది కదా, నేను సాయంత్రం రాస్తా పేపర్ మీద ఏమేమి తీసుకున్నావు ఏమేమి చేసామని. అవన్నీ తీసుకెళ్ళి సేమ్ అదే డిమార్ట్ లో కొన్నాం అనుకో, డిమార్ట్ లో ఎంత అయిందో చూద్దాం. ఇక్కడ 2729 అయింది కదా, అక్కడ ఎంత అయిందో చూద్దాం, దాన్ని బట్టి అర్థం అయిపోయిందిగా. ఇక్కడ కూడా రేట్లు పెరుగుతాయి, అక్కడ కూడా రేట్లు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? నెలలు తగ్గట్టు పెరుగుతాయి. అది ఎండాకాలంలో మామిడికాయ రేట్లు ఎక్కువ ఉన్నట్లా అలాగా. ఇప్పుడు వస్తువు ఏదైనా 10 దొరుకుతుంది అనుకో, దాని రేటు తక్కువ. 10 దొరకకపోతే దాని రేటు ఎక్కువ. అది వీళ్ళ దగ్గర 10 దొరుకుతుంది అనుకో, కావాలని రేటు తక్కువ పెడతారు ఇంకా. ఎందుకంటే దొరికేది 10 మంది తయారు చేస్తారు కదా. పొద్దునుంచి లేదు కరెంటు, ఇందాక వచ్చింది. పొద్దునుంచి ఎందుకు లేదు కరెంటు? అస్సలు. అరే రే 8 తీశాడు, సెకండ్ సాటర్డే తీయలేదుగా, అందుకని తీసుంటాడు. అందులో టీవీ కూడా బాగానే వచ్చింది ఇప్పుడు, మామూలు ఛానల్స్. అవునా? ఏపీ ఫైబర్ నా 400 నెట్ కోసం వాడుతున్నట్టుంది. నెట్ కూడా సరిగ్గా రాదు కదా అప్పుడప్పుడు, ఓన్లీ మామూలు ఛానల్ వస్తున్నాయి. ఇప్పుడు మామూలు ఛానల్ కూడా స్టక్ అయ్యి వచ్చాయి. ఇంకా దాంతో యూట్యూబే చూసుకోవాల్సి వచ్చేది. యూట్యూబ్ చూసుకోవాలంటే మా మమ్మీ నాటకాలు చూస్తారు. మాట్లాడలేదు, మాట్లాడదు. ఓరే నిన్న ఆడ పెట్టనులేమా నేను తీసుకెళ్ళి, మళ్ళీ మనమే వీడియో క్రియేట్ చేసుకుని మనమే చూసుకోవడానికి. ఏం లేవు ఫ్రిడ్జ్లో. తెచ్చుకో, 500కి ఏమో వస్తున్నాయేమా, జీడిపప్పు ప్యాకెటే రావట్లేదు. ఎందుకు రావు? జీడిపప్పు ఏడొచ్చింది కేజీ అయినా ఏదైనా. అల్లం తినాలనుకుంటున్నా, తీసుకో. ఇప్పుడు అల్లం ఎందుకులే, బాగోదు. పొద్దునే తిన్నాం. పొద్దున ఇంకా నీళ్ళు తాగేస్తున్నా, ఇంకా నీళ్ళు తాగేసరికి తినబుద్ధి కావట్లేదు మా. దగ్గు మడుకు వస్తుంది. ఇదేంది? దొండకాయ. అబ్బా యాస్థెటిక్ ఉంది కదా. ఒరే రే రికార్డ్ అవ్వట్లేదు ఏంట్రా, యాస్థెటిక్ ఉంది. ఓకే ఇది అట్మాస్ఫియర్. అంతేనా? కరెక్ట్ 3 నుంచి 5 లోపు అట్మాస్ఫియర్ సూపర్ ఉండిద్ది మా, ప్రశాంతంగా. ఇగ్నోర్ ది గ్రీనరీ గైస్, ఫుల్ చెత్తే. ఓకే కాఫీ బ్రేక్, ఆఫ్టర్ ఏం చేయాలని చూద్దాం. టైం 4:10 అప్పుడే. ఓరే 4:40 కదా. ఓకే లెట్స్ సీ యు అగైన్. సరే ఇప్పుడు నీ గురించి చెప్పాలి మాకు. నీ హైట్ ఎంతమ్మా? 5'3" సార్. 5'3". ప్రభాస్ హైట్ ఎంతో తెలుసు కదా? 6'3". 6'3", వెరీ గుడ్. నీకేం వంటలు వచ్చమ్మా? నాకు రావండి, అందుకే వంటలు వచ్చిన హస్బెండ్ కావాలి. ఫుల్ కామెడీ గైస్. శరత్ నాలుగు ప్రొనౌన్సియేషన్ తప్పవచ్చు. పాలు తాగుతా, ఫుల్ చిల్. ఏంటమ్మా ఏంటి వీడియో స్టార్ట్ చేసావా ఏంటంటున్నా? చేయొద్దా? చేసుకో, చేయొద్దంటే చేయనుమా వీడియో. అది ఎంత పడింది ఏమో మరి చూడు. నాకు ఇక్కడ ఎలా తెలిసిద్ది? అక్కడ ఒక రేట్ వేస్తారు. పాలు చల్లగా అయినా తాగు. తాగుతానే, అది చూస్తా, వీడియో తీస్తా, పట్టుకో. అది పెట్టండి. ఫుల్ చిల్లింగ్, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుగుతాం. చేయాలి అంటే మామూలు లేదు విషయం. ఇప్పుడు మా పెద్దమ్మని సరుకులు తీసుకొస్తే మా పెద్దమ్మ కూడా తెచ్చుకుంది, వదిలిపెట్టేసి రావడం. ఇంత కిందకి పెట్టిన బ్యాక్ సైడ్ చూసారు, ఎంతమంది ఉన్నారు. ఇలా యాక్షన్ చేయాల్సి వస్తుంది, చేయలేదని చెప్పేసి
ఇప్పుడు పువ్వులు తెచ్చుకోవడం కదా మధ్యాహ్నంలోకి 4:40 నుంచి మ్యాక్సిమం 6:45 7 చదువుకున్నా క్లాసెస్ ఉన్నా అది అయిపోయింది. ఇది కూడా ఆర్డర్ ఉండేది గైస్ ఇలాగా. వ్లాగింగ్ చేసినప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ చెప్తాం. హాయ్ గైస్, ఇంకా వీడియో కంటిన్యూ చేయలేదు. తినేసిన తర్వాత మళ్ళీ స్టడీ చేసాను కొద్దిసేపు. అసలు చాలా పాయింట్స్ ఫ్రీక్వెంట్గా చెప్పాలని ఉందన్నమాట. గుర్తుపెట్టుకుంటున్నా చెప్తామని చెప్పి అలా మర్చిపోతుందంటే ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది అంటే, ఎప్పుడైనా మన లైఫ్లో మనల్ని కరెక్ట్ చేయడానికి అంటే మన రిజల్ట్ చూసి కరెక్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళ నోరు మూపించాలి ఫస్ట్. అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఎలాంటి స్టేజ్లో ఉండాలంటే వాళ్ళకి సలహా చెప్పకూడదు. వాళ్ళు బాగానే ఉన్నారా, మన పనులు మనం చూసుకోవాలి ఫస్ట్ అనిపించాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం అనుకున్నది అర్థం కాదు. ఎందుకంటే అందరూ ఒకే లుక్లో ఉన్నారు, అందరూ ఒకేలాగా వెళ్దాము అని అనుకుంటున్నారు. కొద్దిగా డిఫరెంట్గా వచ్చి ట్రై చేస్తే ఏంటంటే వచ్చింది ఆబ్వియస్. డిఫరెంట్గా ట్రై చేస్తే ఏదో ఫీలింగ్ ఉండిద్ది. నేను ఇప్పుడు ఇది డిఫరెంట్గా ట్రై చేయడానికి కాదు, ఎందుకంటే నన్ను నేను పోర్ట్రే చేసుకున్న వ్యూస్ వస్తాయి, లేకపోతే ఛానల్ గ్రోత్, ఇదంతా సెకండరీ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా లైఫ్ నేను రికార్డ్ చేసుకుంటాను నేను తర్వాత చూసుకోవడానికి. నాకు స్టార్టింగ్ మా మమ్మీతో వీడియో వెళ్తామంటే నాకు అనిపించింది, నాకు ఏంటంటే నేను ఫుల్ ఇంట్రోవర్ట్. ఇంట్లో కూడా మా మమ్మీ చేత వీడియో యాడ్ చేపిద్దామంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ ఇప్పుడు ఎందుకు మధ్యలోలే అని చెప్పేసి ఎంతైనా ఫస్ట్ నాకు ఏంటంటే ప్రతి ఒక్కటి ఎక్సైట్మెంట్ అయిపోయింది. ఫస్ట్ వీడియో కదా స్టార్ట్ అయింది, నాకు ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలని. దాని తర్వాత అనిపించింది ఎందుకు అంత క్యాప్చర్ చేయడం, ఇంకా ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, రోజుకొక కంటెంట్, రోజుకొక కొద్ది కంటెంట్ యాడ్ చేస్తూ ఉంటే బాగుండదు. ఈరోజు అంతా డిఫరెంట్గా చూపించేసిన వేస్ట్. నాకు ఇప్పుడే ఇది 21 minutes లెంత్ వచ్చి ఉండేది ఈజీగా. నా గోల్ ఏంటంటే గైస్, బీటెక్ 4 years అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే ప్రతిరోజు నేను ఆ బస్సులో కూర్చొని క్యాప్ కట్లు ఎడిటింగ్ చేసి అప్లోడ్లో పెడతాను కదా. ఎందుకంటే మార్నింగ్ 7 to 8 బస్సులో వెళ్ళిపోతాం కాలేజ్కి, 1 hour వేస్ట్. 3 to 4 1 hour వేస్ట్. ఆ 1 hour నేను అప్లోడింగ్లో పెట్టేసి ప్రతిరోజు 8 వదిలేసాను ఇంకో వీడియో. సరే 4 years అయిపోయింది, నాకు వ్యూస్ రాలేదు. నా వీడియోస్ నేను ఫస్ట్ అప్లోడ్ కన్సిస్టెన్సీతో ప్రతి వీడియో అప్లోడ్ అయి ఉంటుంది కదా, అది నేను ఆలోచిస్తుంది. స్టడీస్ కూడా ఎగ్జాక్ట్ ఉండాలి, కాకపోతే ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియడానికి మనం వీడియో చేసుకుంటుంటే ఆబ్వియస్లీ నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను వీడియో చేస్తున్నానా, నేను వీడియో చేస్తున్నాను, దానికి తగ్గట్టు నా గ్రోత్ని కూడా నేను చూపించుకోవాలి. నేను పర్టికులర్గా ఇది చేస్తూ ఉంటేనే నాకు గ్రోత్ వచ్చింది అన్న ఒక ఐడియా ఉండేది. ఇదైతే అందరూ చెప్పేదే గైస్, కాకపోతే నేను ఏంటంటే స్పెసిఫికల్లీ కొద్దిగా డిఫరెంట్ వేలో చెప్దామని అనుకున్నా. మెయిన్ పాయింట్ ఇది గైస్, ప్రతిరోజు బస్సులో ఇప్పటికీ నాకు చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ 1 స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఇంకా ఆపేసాను. ఎందుకంటే చుట్టుపక్కల పీపుల్ అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళకి సపోర్ట్ చేయరు. నేను అసలు అందరూ ఆనందంలో నా ఆనందం ఎదుగుతాను. ఇప్పుడు ఒకటి చూపించినామని ఇలా వీడియో రికార్డ్ చేస్తుంది, వాడిని సాటిస్ఫై చేస్తున్నాను నేను. ఇలా జరిగితే ఇలా ఇద్దరా నీకు ఒక రెస్పెక్ట్ వచ్చేది వీడియో. నేను అసలు వాడికి ఎందుకు చెప్పాలి, అది అర్థం కావట్లా. అందరు ఆనందం ఉంటే నేను చేయొచ్చు అనుకున్నా, బట్ నేను చేయడం స్టార్ట్ చేశాక ఆబ్వియస్లీ అందరికి కార్డు కనిపించేది. ఇంక అందరూ సాటిస్ఫై చేస్తా కూర్చోవాలంటే అవ్వదు. అది పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అదే గైస్, ఒకళ్ళు మనకు వచ్చి ఏంటి ఇదా అదే అని అడగకూడదు. మనం ఎంత స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళు మనం కలిగించుకోకుండా మన పని మనం చూసుకుంటాం, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని అనుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి చెప్పాను, 4th year 4 అయిపోయేదాకా ఇప్పుడు నేను చెప్తాను టిల్ డేట్ ఎంతైతే అంత లెంత్ అయింది. కావాలంటే వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటాను లాస్ట్ నా గ్యాలరీ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేశాక. అది 4 అయిపోయేదాకా ప్రతిరోజు వీడియో ఏదో ఒకటి పెట్టాల్సిందే, సంథింగ్ నీ కన్సిస్టెంట్గా ఉండాల్సిందే. ఇదైతే ఫిక్స్. ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి, 27th. ఇంకా ఎప్పటి నుంచి రావడం మొదలవుతాం అన్నమాట. 28th నేను అప్లోడ్ చేస్తాను మార్నింగ్ 8 కల్లా, 8 to 8:30. అంటే మార్నింగ్ ఎప్పుడైనా 12 రావడానికి కన్ఫర్మ్.
ఇది guys సంగతి. That's it for video. Thank you for watching. Like, share and subscribe.